Hi friends, welcome to our channel Physio Queen. This is Dr. Ashwini. ఈ వీడియోలో లేజర్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్, లేజర్ థెరప్యూటిక్ ఎఫెక్ట్స్, ఇండికేషన్స్ ఆఫ్ లేజర్, కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ లేజర్ వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ అండ్ థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ wound హీలింగ్, సెకండ్ వన్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ స్కార్ టిష్యూ, థర్డ్ వన్ మస్కులోస్కెలిటల్ కండిషన్స్, ఫోర్త్ వన్ పెయిన్ రిలీఫ్, ఫిఫ్త్ వన్ బోన్ అండ్ ఆర్టికులర్ కార్టిలేజ్. వూండ్ హీలింగ్కి ఈ లేజర్ థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో వూండ్స్ని ట్రీట్ చేయడం కోసం యూజ్ చేసే మోస్ట్ ఎఫెక్టివ్ థెరపీ ఏంటి అంటే లేజర్ థెరపీ. వూండ్ హీలింగ్ అనేది కాంప్లెక్స్ ఫిజియోలాజికల్ ప్రాసెస్. ఇక్కడ ఏమేమి ఇన్వాల్వ్మెంట్ అవుతుందంటే ఫస్ట్ వన్ కీమోటాక్టిక్ యాక్టివిటీ, సెకండ్ వన్ వాస్కులర్ చేంజెస్, థర్డ్ వన్ రిలీజ్ ఆఫ్ కెమికల్ మీడియేటర్స్. వూండ్ హీలింగ్ని యాక్సలరేట్ చేయడం కోసం అప్లికేషన్ ఆఫ్ లేజర్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే డైసన్ అండ్ యంగ్. క్రానిక్ అల్సర్స్, అన్ట్రీటెడ్ క్రానిక్ అల్సర్స్, అదేవిధంగా ట్రాపిక్ అల్సర్స్ని లేజర్ థెరపీ అనేది ఎఫెక్టివ్గా ట్రీట్ చేస్తుంది. లేజర్ థెరపీ అనేది టిష్యూ ప్రొలిఫరేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది, అదేవిధంగా వూండ్ హీలింగ్ని ఎన్హాన్స్ చేస్తుంది. బర్న్స్, సర్జికల్ ఇన్సిషన్స్, డయాబెటిక్ అల్సర్స్, ప్రెజర్ సోర్సు ఇలాంటి కండిషన్స్ అన్నిట్లో లేజర్ యూజ్ చేయడం వల్ల టిష్యూ ప్రొలిఫరేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి వూండ్ హీలింగ్ అనేది జరుగుతుంది. నార్మల్గా అయితే టెక్నిక్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ లేజర్లో 2 మెథడ్స్ యూజ్ చేస్తారు. ఒకటి గ్రిడ్ మెథడ్, రెండోది స్కానింగ్ మెథడ్. లేజర్ థెరపీలో వూండ్ హీలింగ్కి బోత్ డైరెక్ట్ కాంటాక్ట్ మెథడ్ ఆర్ గ్రిడ్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ స్కానింగ్ మెథడ్ అనేది ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. వూండ్ మార్జిన్స్ని ఎఫెక్టివ్గా ట్రీట్ చేయడం కోసం డైరెక్ట్ కాంటాక్ట్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. లేజర్లో వూండ్ హీలింగ్లో డైరెక్ట్ కాంటాక్ట్ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు లేజర్ ప్రోబ్ అనేది 1 to 2 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఎడ్జెస్ నుంచి అప్లై చేస్తాము. ఈ డోసేజ్ అనేది 4 to 10 joules per centimeter square అనేది సఫిషియంట్. ప్రొలాంగ్ బెడ్ రిడెన్ పేషెంట్స్లో బెడ్ వూండ్స్ అనేది వస్తుంది. వాళ్ళని ట్రీట్ చేయడం కోసం నాన్ కాంటాక్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. అప్పుడు డోసేజ్ ఎంత యూజ్ చేస్తామంటే 1 to 5 joules per centimeter square అనేది సఫిషియంట్. బెడ్ వూండ్స్ని ట్రీట్ చేసేటప్పుడు లో డోసేజ్ అనేది సఫిషియంట్, ఎందుకంటే ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ డెర్మిస్ అనేది ఇక్కడ ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్, థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్లో సెకండ్ వన్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ స్కార్ టిష్యూ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ స్కార్ టిష్యూ ఇక్కడ నార్మల్గా హీల్ అయిన టిష్యూస్తో పోలిస్తే లేజర్ థెరపీతో ట్రీట్ చేసిన టిష్యూస్లో టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ కొల్లాజెన్ సింథసిస్ అండ్ దస్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఫైబ్రోబ్లాస్ట్ మీడియేటెడ్ ఫంక్షన్స్. లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఇది సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ అండ్ థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్లో మస్కులోస్కెలిటల్ కండిషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లేజర్ థెరపీ అనేది వెరీ ఎఫెక్టివ్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే వేరియస్ ఓవర్ యూజ్ టెండినైటిస్ కండిషన్స్లో, బర్సైటిస్ కండిషన్స్ లైక్ టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్ ఎల్బో, సుప్రాస్పైనటస్ టెండినైటిస్ ఇలాంటి కండిషన్స్లో అంతా యూజ్ చేస్తారు. అదేవిధంగా అక్యూట్ కండిషన్స్ అంటే యాంకిల్ స్ప్రెయిన్ ఇలాంటి కండిషన్స్లో కూడా యూజ్ చేస్తారు. లేజర్ థెరపీ అనేది మస్కులోస్కెలిటల్ కండిషన్స్లో హీలింగ్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేసి పెయిన్ని రిలీఫ్ చేస్తుంది. వేరియస్ ఆర్థరైటిస్ కండిషన్స్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, యాంక్లోజింగ్ ఆర్థరైటిస్, పయోజెనిక్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్లో అన్నిట్లో కూడా లేజర్ యూజ్ చేస్తారు. లేజర్ థెరపీ హ్యాస్ బ్యాక్టీరిసిడల్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఫాగోసైటోసిస్ బై ల్యూకోసైట్స్. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ అండ్ థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్ థెరపీలో పెయిన్ రిలీఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లేజర్ థెరపీ అనేది పెయిన్ తగ్గించడానికి వెరీ ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. అక్యూట్ కండిషన్స్లో, క్రానిక్ కండిషన్స్లో పెయిన్ రిలీఫ్ కోసం లేజర్ థెరపీని యూజ్ చేస్తారు. యాంకిల్ స్ప్రెయిన్ లాంటి కండిషన్స్లో అక్యూట్ పెయిన్ అనేది వస్తుంది. ఈ లేజర్ థెరపీ ఇవ్వడం వల్ల అక్కడుండే స్వెల్లింగ్ అనేది తగ్గిపోయి హీలింగ్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేసి నొప్పిని తగ్గిస్తుంది. ట్రిగ్గర్ పాయింట్స్ దగ్గర, ఆకుప్రెషర్ పాయింట్స్ దగ్గర లేజర్ థెరపీని అప్లై చేయడం వల్ల మెనీ మస్కులోస్కెలిటల్ పెయిన్స్ రిలీఫ్ అవుతుంది. ట్రిగ్గర్ పెయిన్స్, ఫైబ్రోసైటిస్ వాటిలో కూడా పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ అండ్ థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్లో బోన్ అండ్ ఆర్టికులర్ కార్టిలేజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్ బోన్స్ మీద, ఆర్టికులర్ కార్టిలేజ్ మీద
ఏ విధంగా ప్రభావితం చేస్తుందని రోజు రోజుకి స్టడీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఎముక ఎరగడాన్ని ఫ్రాక్చర్ అంటారు. ఈ ఫ్రాక్చర్ హీలింగ్కి, బోన్ రీమోడలేషన్కి లో పవర్ లేజర్ని లాంగ్ డ్యూరేషన్ వాడడం వల్ల హీలింగ్ ప్రాసెస్కి హెల్ప్ఫుల్ అవుతుంది. నాన్ యూనియన్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ట్రీట్మెంట్స్కి ఈ లేజర్ థెరపీ అనేది వెరీ యూస్ఫుల్. ఇండికేషన్స్ ఆఫ్ లేజర్ థెరపీ. ఈ లేజర్ థెరపీ ఏ కండిషన్స్లో యూజ్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండికేషన్స్ ఆఫ్ లేజర్ థెరపీ: బర్న్స్, సర్జికల్ ఇన్సిషన్స్, ఓవర్ యూజ్ టెండినైటిస్, బర్సైటిస్ కండిషన్స్ అండ్ టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, సుప్రాస్పైనటస్ టెండినైటిస్, యాంకిల్ స్ప్రెయిన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, యాంకలోజింగ్ ఆర్థరైటిస్, పయోజెనిక్ ఆర్థరైటిస్, పెయిన్ కండిషన్స్, పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్, ఫ్రాక్చర్స్, నాన్ యూనియన్ ఆఫ్ ఫ్రాక్చర్స్, క్రానిక్ అల్సర్స్లో, ట్రోపిక్ అల్సర్స్లో, వూండ్స్కి, ప్రెజర్ సోర్స్కి, డయాబెటిక్ అల్సర్స్కి ఇలాంటి కండిషన్స్లో అన్నిట్లో లేజర్ థెరపీని యూజ్ చేస్తాం. డేంజర్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ లేజర్ థెరపీ. ఫస్ట్ వన్, ఎఫెక్ట్స్ ఆన్ ఐ. సెకండ్ వన్, ఎఫెక్ట్స్ ఆన్ క్యాన్సరస్ గ్రోత్. థర్డ్ వన్, ఎఫెక్ట్స్ ఆన్ ప్రెగ్నెంట్ యూటరస్. ఫోర్త్ వన్, ఎఫెక్ట్స్ ఆన్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ. ఫిఫ్త్ వన్, ఎఫెక్ట్స్ ఆన్ కార్డియాక్ కండిషన్స్. లేజర్ థెరపీ ఐస్ మీద, క్యాన్సరస్ గ్రోత్ మీద, ప్రెగ్నెంట్ యూటరస్ మీద, ఇన్ఫెక్టెడ్ టిష్యూస్ మీద, కార్డియాక్ కండిషన్స్ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్ థెరపీ ఆన్ ఐస్. ఈ లేజర్ థెరపీ అనేది ఐస్ మీద అప్లై చేయకూడదు. ఈ లేజర్ థెరపీ డైరెక్ట్గా ఐస్ మీద అప్లై చేసినప్పుడు ఐ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంది. సో పేషెంటు, థెరపిస్టు ఇద్దరూ గాగుల్స్ యూజ్ చేయాలి. ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్ థెరపీ ఆన్ క్యాన్సరస్ గ్రోత్. ఈ క్యాన్సరస్ గ్రోత్ ఉండే ఏరియాకి లేజర్ థెరపీని యూజ్ చేయకూడదు. ఈ లేజర్ అనేది ఫోటో బయోస్టిమ్యులేటరీ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. సో క్యాన్సరస్ గ్రోత్ ఉండే ఏరియాలో పెడితే ఆ గ్రోత్ అనేది యాక్సలరేట్ అయ్యి ఆ క్యాన్సరస్ గ్రోత్ అనేది ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి లేజర్ థెరపీ క్యాన్సరస్ గ్రోత్ ఏరియాకి యూజ్ చేయకూడదు. ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్ థెరపీ ఆన్ ప్రెగ్నెంట్ యూటరస్. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి లేజర్ థెరపీ అనేది యూటరస్ మీద అప్లై చేయకూడదు. ఇలా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఫీటస్లో అబ్నార్మల్ గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి లేజర్ని అప్లై చేయకూడదు. ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్ థెరపీ ఆన్ ఇన్ఫెక్టెడ్ టిష్యూస్. ఇన్ఫెక్టెడ్ టిష్యూస్కి లేజర్ థెరపీ అనేది కాంటాక్ట్ మెథడ్లో ట్రీట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ హెడ్ ఉంటుంది కదా, లేజర్ హెడ్, దాన్ని క్లీన్ చేయాలి, స్టెరిలైజ్ చేయాలి. ఇన్ఫెక్టెడ్ వూండ్స్ని ట్రీట్ చేయడం కోసం ప్రిఫరబుల్గా కంజెక్షన్ విత్ అల్ట్రావైలెట్ థెరపీ కూడా యూజ్ చేస్తారు. ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్ థెరపీ ఆన్ హెమరేజిక్ ఏరియాస్ ఆర్ కార్డియాక్ కండిషన్స్. లేజర్ థెరపీ అనేది హెమరేజిక్ ఏరియాస్కి ఇవ్వకూడదు. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ అనేది లేజర్ థెరపీ వల్ల వాసో డైలటేషన్ అయ్యి బ్లడ్ సప్లై అనేది ఎక్కువ అయ్యి ఇంకా హెమరేజ్ అనేది ఎక్కువ అవుతుంది, బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అందువల్ల లేజర్ థెరపీని ఇవ్వకూడదు. కార్డియాక్ కండిషన్స్ కూడా లేజర్ థెరపీ అనేది ఇవ్వకూడదు. కార్డియాక్ కండిషన్స్ లైక్ షంట్స్, పేస్ మేకర్స్ ఇలాంటి వాళ్ళకి లేజర్ థెరపీని అవాయిడ్ చేయాలి. మన ఫిజియో క్వీన్ ఛానల్లో లేజర్ థెరపీ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేస్తున్నాము. ఎలక్ట్రోథెరపీలో హై ఫ్రీక్వెన్సీలో లేజర్ థెరపీ అంటే ఏంటి, ఈ లేజర్ థెరపీ ప్రాపర్టీస్ ఏంటి, లేజర్ ఎన్ని రకాలు, ఈ లేజర్ని ఎలా అప్లై చేయాలి, ఈ లేజర్ యొక్క డోసేజ్ పారామీటర్స్ ఏంటి, వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన ఫిజియో క్వీన్ ఛానల్లో ప్రీవియస్ వీడియోని విజిట్ చేయండి. ఇంకా మన ఫిజియో క్వీన్ ఛానల్లో టెన్స్ ఎక్విప్మెంట్ గురించి, ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ గురించి, ఎక్సర్సైజ్ థెరపీ ఎక్విప్మెంట్స్ గురించి వీటన్నిటి మీద వీడియోస్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.